వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి అయితే అదేంటి అమ్మవారి గెటప్ అయితే వేసుకుందామని అనుకున్నాను. సో గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే చేసేద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ టూ లాంగ్ బికాస్ చాలా పెద్దగా అయితే ఉంది వీడియో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేము 1 minute పోజ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ 10 minutes అయితే అవుతుంది వీడియో. అయితే ఇంత స్పీడ్గా పెట్టినా, మరీ స్పీడ్గా పెడితే మీకు నచ్చడం లేదంట. ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు మరి ఇంత స్పీడ్ పెట్టకని. సో అందుకే నేనైతే ఇంకొంచెం మరీ అంత స్పీడ్ కాదు, కొంచెం ఓకే 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 పెట్టాను. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను, బికాస్ మళ్ళీ స్కిన్ అయితే పాడైపోతుందేమో అని. లాక్మే మాయిశ్చరైజర్ నేను వాడేదేమో. ఫస్ట్ అయితే అమ్మవారికి మొక్కుదాం అనుకుని మర్చిపోయా, సో తర్వాత అయితే మొక్కుతున్నాను. సో నెక్స్ట్ అయితే నేనైతే ప్రైమర్ అయితే నా దగ్గర అయితే లేదనమాట. సో ప్రైమర్ బదులు నేనైతే అలోవెరా జెల్ అయితే పెట్టుకుంటున్నాను. అదైతే కంపల్సరీ అనమాట. ప్రైమర్ లేకపోతే ఇంకా అలోవెరా జెల్ అయితే పెట్టుకోవాలి. సో అదైతే నీట్గా అప్లై చేసుకుంటున్నాను. మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఫౌండేషన్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఫౌండేషన్ నా అంతా నేనైతే పెట్టుకున్నాను. నేను ఒక్కసారి కూడా ఫౌండేషన్ అయితే యూజ్ చేయలేదు అనమాట. నేనైతే నా ఫంక్షన్కి తప్ప ఇంకా దేనికి యూజ్ అయితే చేయలేదు ఫౌండేషన్. బికాజ్ ఆల్రెడీ ఫెయిర్గానే ఉంటాం, మరీ అంత ఫెయిర్ అవసరం లేదని. నేనైతే ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఫౌండేషన్, బికాస్ నా దగ్గర అయితే లేదు. సో తనైతే లాక్మీ ఫౌండేషన్ అయితే ఇచ్చింది. సో దాని ఏ షేడో నాకు గుర్తులేదు, బట్ నా స్కిన్ టోన్ అయితే మ్యాచ్ అయింది. అండ్ తను కూడా ఫెయిర్గా ఉంటుంది కాబట్టి బతికించేసింది నన్ను. అండ్ అమ్మవారి గెటప్కి అయితే మెయిన్గా ఫౌండేషన్ అయితే పెట్టుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే చెక్ చేసి గ్లో వస్తుందా అన్న స్కిన్ టోన్ మీద. బాగానే అనిపించింది, మంచిగానే కవరేజ్ అయితే ఇచ్చింది అనిపించింది. సో అందుకే నేను వేసుకుంటున్నాను. లేదంటే అసలే భయం నాకు ఇవన్నీ వాడాలంటే, బికాజ్ ఆల్రెడీ కొంచెం ఏమంటారు, నేను కొంచెం డార్క్ అయిపోతున్నాను, నాకు కొంచెం భయం ఎక్కువైపోయింది. అందుకే నేను ఇంక వాడాలంటే కొంచెం భయం అవుతుంది. అప్పట్లో అయితే కొంచెం ఫెయిర్గా ఉంటుండేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం బ్లాక్ అయితే అనిపిస్తుంది నాకు. సో చూస్తున్నారు కదా, డాట్స్ లాగా అయితే పెట్టుకొని జస్ట్ ట్యాప్ చేసుకున్నా ఫేస్. చూస్తున్నారు కదా, దయ్యం లాగా అనిపించింది నాకు. ఒకసారి భయం అయింది నా ఫేస్ చూసుకొని నాకే. బట్ ఫౌండేషన్ అలానే ఉంటుందని అయితే విన్నాను. సో కొద్దిసేపటి వరకు అయితే అలానే ఉంది, భయం అయింది నాకు కొద్దిసేపటి వరకు. మిమ్మల్ని కూడా భయపెడుతున్నాను అందుకే. సో కొద్దిసేపు ఒక 3-4 minutes వరకు అట్లా బ్లెండ్ చేసుకుంటే మంచిగానే ఇచ్చింది కవరేజ్ అయితే. నెక్ కూడా ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది, బికాజ్ అది ఇది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. సో అందుకు నెక్ కూడా పెట్టేసినాను. పెట్టేసి నీట్గా బ్లెండ్ చేసేసాను. నా దగ్గర బ్లెండర్ అయితే దొరుకుతలేదు ప్రస్తుతానికి, బికాస్ నేను సడన్గా అనుకున్నాను లిప్ క్రియేట్ చేద్దామని. బికాస్ చాలామంది అయితే క్రియేట్ చేస్తున్నారు కదా, సో అందుకే నాకు కూడా క్రియేట్ చేయబుద్ధి అయింది. అందుకే క్రియేట్ చేస్తామని నేనైతే సిద్ధమైపోతున్నాను. అండ్ అందుకే నా దగ్గర అయితే ఏమీ లేవు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మవారి గెటప్ అయితే వేసుకుందామని ఒక ప్లాన్తో అయితే ఉన్నాను అంతే. సో నెక్స్ట్ అయితే డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అంటే మీకు డార్క్ సర్కిల్స్ ఉంటే ఇలా పెట్టుకోండి. నాకైతే లేదు, కానీ కొంచెం నాకు ఎందుకు బ్లాక్ అనిపించింది, అందుకే పెట్టేసా. అండ్ అందులో అయితే కన్సీలర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు మీరు ఫౌండేషన్ ప్లస్ నార్మల్ లూజ్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవచ్చు. నేనైతే స్పించ్ పౌడర్ అయితే వేసాను, మంచిగానే ఇచ్చింది కవరేజ్ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసినా కదా అయితే భూతంలా ఉన్నాను. నన్ను నేను చూసుకుంటేనే నాకు కొంచెం భయం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అయితే పెట్టేసుకుందాం అనుకున్నాను, బట్ చాలాసేపు అయింది నాకు ఐలైనర్తో. ఊరికే రబ్ చేస్తున్నా పెడుతున్నా రబ్ చేస్తున్నా, అదే పని అయిపోయింది నాకైతే. నేను ఈ ఐలైనర్ కూడా వాడి ఒక 3 months అలా అవుతుంది అంతే. లేదంటే నేను ఎక్కువసార్లు అయితే పెట్టుకోలేదు, సో నాకు అంత ప్రాక్టీస్ అయితే లేదు. సో నేనైతే ఈ మేకప్ వేసుకొని నాకైతే 4 hours అయితే పట్టింది. నేనే షాక్ అయిపోయాను, కానీ చాలా మెల్లగా వేసుకున్నాను అనమాట. బికాజ్ అమ్మవారి మేకప్ కదా, కొంచెం అటు ఇటు అయినా కూడా మంచిగా రావని. సో మస్కరా అయితే పెడుతున్నాను. నెక్స్ట్ అయితే నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫేస్ అయితే. అండ్ నెక్స్ట్ కూడా బ్లష్ ఇంకా లిప్స్టిక్ సేమ్ పెట్టేశాను. లిప్స్టిక్ ఇంకా నెక్స్ట్ బ్లష్ కూడా అదే పెట్టేశాను అనమాట. ఫస్ట్ మమ్మీ సేమ్ పెట్టుకున్నామని అన్నది, అది బ్లష్ అని చెప్తే కానీ మా మమ్మీకి కూడా తెలీదు. దాని మీద పౌడర్ పెట్టుకొని లూజ్ పౌడర్ పెట్టుకొని మంచిగా ఇలా బ్లెండ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ ఎట్లా ఉందో చెప్పేయండి. నెక్స్ట్ అయితే మనం బొట్టు అయితే పెట్టుకోవాలి కదా, అందుకే నేను ఒక అవుట్లైన్ లాగా గీసుకున్నాను అనమాట కాజల్తోని. అవుట్లైన్ లాగా గీసిన తర్వాత అందులో అయితే నా దగ్గర ఉన్న కలర్స్ దాంతో అయితే పెట్టేసాను. అది కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే అది లేకపోతే మంచిగా ఉండదు కాబట్టి. సో ఆ లోపలైతే మా అమ్మ అయితే ఇలా పసుపు అయితే పెడుతుంది. నెక్స్ట్ అయితే మర్చిపోయా కదా, ఐ షాడో మర్చిపోతే ఇలా మంచిగా రాదు కదా లుక్, అందుకే పెట్టేసిన. అండ్ ఆ దాంట్లో వచ్చేసి
ఆ బొట్టులో అయితే నేనైతే ఫిల్ చేస్తున్నాను అనమాట కలర్. సో చూస్తున్నారు కదా వైట్ అంతా అమ్మవారికి ఇంకా అలానే ఉంటుంది కదా, సో అందుకే అలా క్రియేట్ చేసా. నార్మల్ బొట్లు అందరూ పెట్టుకుంటారు, బట్ ఇట్లా ఎందుకో నాకు ట్రై చేయాలనిపించింది, అందుకే ఇలా ట్రై చేసా. మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అందరు సేమా, నేను కూడా సేమ్లా ఉన్నానా, అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా వెయిట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఎలా వచ్చిందో కూడా చెప్పేయండి, బికాజ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మా మమ్మీ అయితే బాగా వచ్చిందని చెప్పింది, బట్ మీరు కూడా ఒక ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను అనమాట. అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకు నేను చెప్తున్నాను. అండ్ ఫుల్ వీడియో అయితే చాలామంది చూడట్లేదు, అందుకే నేను అయితే అన్ని షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నా. బట్ మీరు ఫాస్ట్ మూడ్లో పెడితే ఫాస్ట్గా ఉందని అంటున్నారు, బట్ క్లియర్గా పెడితేనే కదా మీకు కూడా అర్థం అవుతుంది. అందుకే నేను క్లియర్గా పెడదాం అనుకున్నాను, కానీ షార్ట్లో అయితే అస్సలు సరిపోదు. 10 minutes వీడియో నేను ఎలా షార్ట్లో పెట్టాలి చెప్పండి. లాంగ్ వీడియోస్ అయితే నాకు మంచిగా సరిపోతుంది అనమాట. నాలోపు అయితే నేను పారాయణ అయితే పెట్టేసుకున్నాను. పారాయణ అయితే నేను కుంకుమ ఇంకా నిమ్మకాయ పిండుకొని అందులో అయితే పెట్టేసుకున్నాను అంతే. నేను మీకు ఆల్రెడీ ఆ షార్ట్ చూపించాను కదా, దీనికోసమే నేను ట్రై చేశాను. ఆ రోజే వెళ్ళిపోయింది అనమాట, ఫేడ్ అయిపోయింది కలర్. అండ్ నెక్స్ట్ డేకి అయితే మొత్తానికే ఫేడ్ అయిపోయింది. అందుకే నేను ఇంకా ఆ రోజు మళ్ళీ వేసుకున్నాను. అండ్ ఆల్సో నా ఫైనల్ లుక్ ఇదనమాట. ఈ శారీ అయితే మమ్మీ ఇది చూస్ చేసుకున్న ఇదే, అంటే అమ్మవారికి ఇదే కలర్ ఉంటుంది కదా, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. అందుకే నేనైతే ఈ శారీని అయితే చూస్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ జడ అయితే వేసుకోవాలి కదా నాది నేనే, అందుకే నేను ఇంకా మిడిల్ పాపడి ఫస్ట్ టైం తీసి ఇలా పెట్టుకుంటున్నాను. నాకు మిడిల్ పాపడి అంటే అసలు ఇష్టం లేదు, కానీ అమ్మవారికి కొంచెం ఇట్లా మిడిల్ పాపడి లానే ఉంటుంది కాబట్టి నేను ఆ లుక్ని అయితే ట్రై చేశాను. బట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నాకు మిడిల్ పాపడ్ అయితే రియల్గా ఇష్టం లేదు, బట్ ఇంకా అమ్మవారి కోసం అయితే వేసుకున్నాను అనమాట. మా మమ్మీ కూడా మిడిల్ పాపడే తీయాలి అని అన్నది, సో అందుకే తీసాను. అండ్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇయర్ రింగ్స్ అయితే తీసేసాను. అండ్ ఆల్సో మహారాణి చున్నీలాగా ఇప్పుడు వేస్తున్నారు కదా, సో అలా కూడా వేసుకుందాం అనుకున్నాను. మా మమ్మీ బర్త్డే క్రౌన్ అయితే ఉంది, సో అది దీనికైతే ఇట్లా ఎట్లా అంటే సెట్ చేసేసాను అనమాట. అండ్ ఎక్స్టెన్షన్ ఫంక్షన్లో ఉండే, సో అది పెట్టేస్తే కొంచెం వాల్యూమ్ లాగా కనబడుతుందని హెయిర్ అదైతే క్రౌన్ అయితే అసలు ఆగడం లేదండి. ఇంకా ఎట్లా అంటే సెట్ చేసేసా, బట్ అటు ఇటు జరుగుతుంది. రీల్స్లో కూడా అలానే అయింది. మీరు రీల్స్ కూడా తప్పకుండా చూసి ఆ రెస్పాన్స్ నాకైతే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చాకర వేసుకున్నాను. అండ్ లాంగ్ హార్ అండ్ షార్ట్ హార్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మర్చిపోయి దెబ్బ పెట్టేశాను, బట్ అవి ఉంటాయి కదా వెనకాల పెట్టే మాటీలో పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. నాకైతే మా మమ్మీ ఇక్కడ హెల్ప్ చేస్తుంది, ఎలా పెట్టుకోలేను కాబట్టి ఇంకా మమ్మీ హెల్ప్ చేసాను. చాలా బరువు అయిపోయింది ఎక్స్టెన్షన్ పెట్టగానే. అండ్ ఇది పెట్టగానే అసలు లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. అన్నీ ఇట్లా నేనైతే ఫంక్షన్కి కూడా ఇన్ని ఏమంటారు హారాలు వేసుకోలేదు, బట్ అమ్మవారి లుక్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకే వేసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇంత ఓవర్గా అయితే రెడీ అయ్యాను, బట్ అమ్మవారి ఇంకా ఇలానే ఉంటుంది కదా, సో తప్పదు, అలానే వేసుకోవాలి కాబట్టి అలానే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చైన్తో ట్రై చేద్దాం అనుకున్నాను, బికాజ్ ఇంకా నిండుగా ఉంటుందని, బట్ నాకు ఎందుకో నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే దెబ్బ వేసేసుకుంటున్నాను అనమాట. అప్పటికి నాకు 6 అయిపోయింది. నేనైతే 2కి స్టార్ట్ చేస్తే నాకు 6 అయిపోయిందండి. అందుకే నాకు కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 7-7:30 వరకు నేను ఫొటోస్ ఇవన్నీ అనుకుంటూ దిగాను అని దెబ్బ వెళ్ళిపోయాను. ఏదో కొంచెం భయం అవుతుంది. ఒక పక్కనేమో అమ్మవారి గెటప్ వేసుకున్నది ఎందుకు, రెడీ కావాలి ఫొటోస్ దిగడానికే కదా అని అనిపించింది. సో అందుకే దెబ్బ రెడీ అయిపోతున్నాను. అండ్ ఇంకొక చైన్ చూస్తున్నా, బట్ అది నాకు నచ్చలేదు. అండ్ ఇది కూడా, బట్ వడ్డానం అలా పెట్టేద్దామని అనుకున్నాము, అలా సూట్ చేసాము. మరి ప్లెయిన్గా ఉందని. ఈ మమ్మీ పెళ్ళిది ఉంటుంది కదా, సో అది అనమాట. అది ఇట్లా మీద నుంచి వేయాలనుకున్నాను, బట్ సూట్ కాలేదు, సో అందుకే సైడ్ నుంచి ఇలా పట్టుకున్నట్టు హోల్డ్ చేసినట్టు చూస్తున్నాను. రీల్స్ కోసం చూస్తున్నాను ఎలా చేయాలి ఏం చేయాలని. ఇంకా మా మమ్మీ అయితే పూలు అయితే పెట్టేసింది, ఇలా అమ్మవారికి ఇక పెడతారు కదా పూలు, అదైతే పెట్టేసింది. మంచిగా లుక్ అయితే వస్తుందని త్రిశూలం అయితే నేను చేశాను, ఈ వీడియో కూడా నేను పెడతా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పూలదండ అయితే మా ఇంట్లో ఉంది కాబట్టి అది వేసేసింది మా మమ్మీ. ఎలా ఉందో కూడా ఫైనల్ లుక్ చెప్పేయండి. నేనైతే ఫస్ట్ టైం ఈ లుక్ అయితే ట్రై చేశాను, సో తప్పకుండా నాకైతే కామెంట్స్లో చెప్పేయండి నేను ఎలా ఉన్నానో. అండ్ ఆల్సో నా రీల్స్ అయితే చూసేయండి. బాయ్.